విశాఖలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. యారాడ్లో చర్చి మునిగిపోయినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవిని అడిగి తెలుస్తాం. శ్రీదేవి, చెప్పండి, విశాఖలో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? ప్రసాద్, విశాఖ మొత్తం కోస్తా తీరం అంతా కూడా సముద్రపు అలలు మాత్రం చాలా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం కూడా అలలు అయితే చాలా తీవ్రమైనటువంటి వేగంతో ముందుకు తెచ్చుకొని రావడంతో విశాఖ బీచ్ లో సబ్మెరైన్ నుంచి అక్కడ దాదాపుగా యోగా విలేజ్ వరకు కూడా ఈ గోడ ఏదైతే ఉందో సందర్శకులు కూర్చునేటువంటి గోడతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫుట్పాత్ ఏదైతే ఉందో ఆ రెండు కూడా కొట్టుకుపోవడం జరిగింది. దీంతో బట్టి అలల దాటికి ఇదంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది. అక్కడ ఎర్రాడ బీచ్ లో కూడా అలలకి మునిగినట్లుగా సమాచారం అందుతోంది. దీంతో అక్కడ ఎర్రాడలో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళన వారిలో నెలకొంది. ఈ రాత్రి కూడా వీటి అలల తీవ్రత చాలా తీవ్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ వస్తున్నారు. అయితే ఇది రేపు మధ్యాహ్నం వరకు కూడా ఉంటుంది ఈ తీవ్రత. ముఖ్యంగా మనకి నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంతో పాటు దక్షిణ ఆంధ్రాకి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో ప్రస్తుతం ఏదైతే అల్పపీడనం ఏదైతే ఉందో అది బలంగా స్పష్టమైనటువంటి అల్పపీడనంగా కేంద్రీకృతమై ఉంది. అయితే ఈ ప్రభావంతో పాటు మనకి కృష్ణా తీరం వెంబడి కూడా గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నటువంటి గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంది. అయితే ఒక్కసారిగా సాయంత్రం 4 గంటల నుంచి కూడా గాలులు ఏవైతే ఉన్నాయో, తీవ్రమైనటువంటి ఈదురుగాలు ఏవైతే ఉన్నాయో వాటి డైరెక్షన్ మారింది. ఇప్పటి వరకు ఈశాన్య దిశగా వీస్తున్నటువంటి గాలి అంతా కూడా ఒకేసారిగా సముద్రం నుండి ఇటు భూభాగం వైపు ఎదురుగుండా కొట్టడం వలన ఈ కెరటాలు ఏవైతే ఉన్నాయో ఆ గాలుల దిశ వేగానికి తగ్గట్టుగా ఆ డైరెక్షన్ మార్చుకొని కెరటాలన్నీ కూడా భూభాగం వైపు రావడం జరుగుతోంది. సో ఈ ప్రభావం మరో 24 గంటల పాటు ఉండే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. దీంతో పాటు కూడా ఓషన్ కరెంట్, సముద్రంలో కరెంటు ప్రవాహం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ కరెంటు ధాటికి కూడా చాలా వరకు కూడా తీవ్రమైనటువంటి కోత గురయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తూ వస్తున్నారు. ప్రసాద్, శ్రీదేవి, అంటే అల్పపీడన ప్రభావం భూభాగం మీద ఎటువంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఇది భూభాగం వైపు అంటే ముఖ్యంగా మనకి గాలులు తగ్గితే కొంతవరకు కూడా ఈ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. గాలుల వేగం మాత్రం చాలా తీవ్రంగా ఉంది. వాస్తవంగా చెప్తుంటే వాతావరణ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే 45 నుండి 50 కిలోమీటర్లు అంటున్నారు. కానీ గాలుల వేగం చాలా తీవ్రంగా ఉంది. దీంతో పాటు చలిగాలు కూడా తీవ్రంగా ఉండడం వల్ల ఉత్తర భారతం నుండి వస్తున్నటువంటి గాలుల వేగం కూడా ఈ రెండింటికి కూడా తోడై ఒక బలమైనటువంటి గాలులు ఇచ్చినటువంటి పరిస్థితి మనకి కోస్తా తీరంలో కనిపిస్తుంది. ఇప్పటికే మనకి ఉత్తర కోస్తాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే భూభాగం వైపు వాటర్ కూడా చొచ్చుకు రావడం జరిగింది. గతంలో హుదూద్ తుఫాను ధాటి కూడాను ఇటువంటి కోత గురికి కాలేదు అని చెప్పి ప్రత్యక్షంగా బీచ్ లో 4:30 గంటల నుంచి చూస్తున్నటువంటి సందర్శకులు చెప్తున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డులు కూడా చెప్తూ వస్తున్నారు. అయితే హుదూద్ తుఫాన్ లో కనిపించినటువంటి తీవ్రత ఒక్కసారిగా ఈ రోజు సాయంత్రం అల్లకల్లంగా మారినటువంటి సముద్రాన్ని చూసి వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే గ్రేటర్ విశాఖ సిబ్బంది అంతా కూడా ఆ దిశగా వెళ్లకుండా, సందర్శకులు ఎవరు వెళ్లకుండా కూడా ఒక కర్రతో వాటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికే మనకి 8 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా బీచ్ రోడ్ లో వాహన రాకపోకలు నిషేధాజ్ఞలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా సందర్శకులు నడిచి వెళ్ళవచ్చు, కానీ ఆ దిశగా ఎవరు కూడా నడిచి వెళ్ళడానికి కూడా అనుమతి లేదు అని చెప్పి ఒక ప్రొహిబిటెడ్ రూల్స్ అయితే పెట్టడం జరిగింది. ప్రసాద్, శ్రీదేవి, అంటే యారాడ్లో చర్చ మునిగిపోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ మీ దగ్గర ఉన్నాయా? అలాగే సాధారణ జనజీవనానికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా యారాడ ప్రాంతంలో? యారాడ గ్రామంలో ఇప్పటికే ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి చర్చ్ మునిగినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు 31st నైట్ సాధారణంగా అక్కడ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ చర్చ్ కూర్చున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. గ్రామం కూడా లోతట్టు గ్రామం కావడం వలన కూడా కొంతవరకు కూడా వాళ్ళలో ఆందోళన నెలకొనింది. ఇప్పటికే కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. గ్రేటర్ విశాఖ అధికారులు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక నిబంధనలు విధించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి చర్యలు కూడా తీసుకోవాలి తక్షణమే. వీలైతే అక్కడ ముంపు గ్రామం ఏవైతే ఉందో ఆ గ్రామస్తులను కూడా తరలించడానికి ఏర్పాటు చేయాలని కూడా కోరడం అయింది. ప్రసాద్, వాతావరణ శాఖ అధికారులతో మీరు మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఏమంటున్నారు? ఎటువంటి అలర్ట్స్ వాళ్ళు ప్రజల కోసం ఇస్తున్నారు? వాతావరణ అధికారులు ఒకటే చెప్తుంది, ఇది ముఖ్యంగా గాలుల వేగం గాలులు ఏవైతే ఉన్నాయో వాటి దిశను మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సరాసరి ఈశాన్య దిశగా వీస్తున్నటువంటి గాలు ఏవైతే ఉన్నాయో సముద్రం నుండి నేరుగా భూభాగం వైపు వీస్తూ ఉండడం వలన, తీరం వైపు వీస్తూ ఉండడం వలన కెరటాలు ఏవైతే ఉన్నాయో ఆ దిశలో అంటే గాలుల దిశగా కెరటాలు కూడా రావడం, దాంతో పాటు సముద్రంలో ఒక కరెంటు తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ రెండు తోడై ఒక్కసారిగా ఈ సముద్రంలో ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి, అల్లకొల్లమైనటువంటి పరిస్థితి నెలకొనని చెప్పి వాతావరణ అధికారులు చెప్తున్నారు. ఇది మరొక 24 గంటల పాటు ఈ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో, అందులో
ఉత్తర కోస్తాలో కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లోని దాదాపుగా ఈ అల్పపీడనం ఏదైతే ఉందో అది కేంద్రీకృతమై ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రసాద్, విశాఖ బీచ్ దగ్గర ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఆంధ్ర కోస్తాకు దగ్గరలో ఉన్నటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది చాలా స్పష్టమైనటువంటి అల్పపీడనం బలంగా ఉండడంతో చాలా వరకు ఆ ప్రభావం విశాఖ సముద్రం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విశాఖ బీచ్లో ఉంటున్నాము. విశాఖ బీచ్లో ఇక్కడ ఒక్కసారిగా అలల ఉధృతి ఏ విధంగా ఉందో మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. సాయంత్రం 4 గంటల నుంచి కూడాను అలలు కెరటాల ఉధృతి ఎక్కువ కావడంతో ఒక్కసారిగా ఇక్కడ మొత్తం బీచ్లో అంటే ముఖ్యంగా యోగా విలేజ్ నుంచి అక్కడ సబ్మెరైన్ వరకు కూడా తీవ్రమైనటువంటి కోతకు గురైంది బీచ్ మొత్తం కూడాను. ఇక్కడ ఏదైతే ఉంది ఈ ఫుట్పాత్ ఈ ఏరియాలో ఉన్నటువంటి ఫుట్పాత్ని అలాగే దాన్ని ఆనుకున్నటువంటి ఒక గోడ కూడా ఉంది, రక్షణ గోడ. ఈ సందర్శకులంతా కూడా వచ్చి కూర్చునేటువంటి ఆ గోడను సైతం కూడా కూల్చుకొని అలలు రావడం జరిగింది. ఇది సుమారు 4:30 గంటల ప్రాంతం నుంచి కూడా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు ఇక్కడ విశాఖ బీచ్ ఉన్నటువంటి పరిస్థితి మనకి విశాఖ బీచ్లో కనిపిస్తుంది. అంతేకాకుండా యారాడ బీచ్లో కూడాను అలల ఉధృతి చాలా ఎక్కువగా ఉండడం, అక్కడే గ్రామంలో ఉన్నటువంటి ఒక చర్చ్ ఒకటి మునిగిపోయినట్లుగా సమాచారం అందుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే అక్కడ గ్రామస్తులు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నారు. ఆ ఆందోళనతో వాళ్ళంతా కూడా ఈ రాత్రంతా గడుపుతున్నటువంటి పరిస్థితి మనకి అక్కడ యారాడ గ్రామం నుంచి కూడా సమాచారం ఉంటుంది. ఇక్కడ చాలా అలల ఉధృతి చూస్తుంటే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉంది. దీనికి అందరికీ ముఖ్యంగా కారణం వాతావరణ శాఖ అధికారులు ఒకటే చెప్తున్నారు, విండ్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనకి ఈశాన్య దిశగా వస్తున్నటువంటి బలమైన ఈదురుగాలు తీరం వెంబడి వస్తున్నటువంటి గాళ్ళంతా కూడాను 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నప్పటికీ కూడాను ఒక్కసారిగా విండ్ తన దిశను మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక్కసారిగా ఎదురుకుండా వస్తున్నటువంటి డైరెక్షన్ వలన గాలుల డైరెక్షన్ వలన ఈ అలల ఏవైతే ఉన్నాయో అలలంతా కూడా సరాసరి తీరం వైపుగా వస్తున్నట్టుగా రోడ్డు వైపుగా వస్తున్నట్టుగా మనకి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది రేపటికి తగ్గే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షి మధ్యాహ్నం 1:30 నుంచి ఇక్కడే విశాఖ మ్యూజియంలో డ్యూటీ చేసినటువంటి సెక్యూరిటీ గార్డు ఉన్నారు. చెప్పమ్మా, నీ పేరు? కేఆర్ఐ మేడం. ఇది ఈ పరిస్థితి ఎట్లా ఉంది? ఇది చాలా తీవ్రంగా ఉంది మేడం. మధ్యాహ్నం 1 గంట నుండి 7 గంటల వరకు మేడం. తర్వాత ఆ అల్లలు వచ్చిన తర్వాత కరెక్ట్గా వచ్చిన తర్వాత మొత్తం గోడ కొట్టుకెళ్ళిపోయింది, పడిపోయింది మేడం. ఇప్పుడు 7:30 అప్పుడు ఈ రోడ్డు మీదకి ఎక్కింది మేడం. ఆ అంచు కూడా పడిపోయింది మేడం. ఇచ్చినటువంటి ప్రభావం కేవలం వాటర్ వరకు వచ్చినప్పటికీ కూడాను ఎటువంటి నష్టం వాటిల్లకుండా కేవలం వాటర్ మాత్రమే వచ్చి కొంతవరకు భయాందోళన కలిగించినప్పటికీ కూడాను ఈసారి వచ్చినటువంటి బీచ్ కోత చాలా తీవ్రంగా కనిపిస్తోంది. ఇది ఏకంగా ఫుట్పాత్నే కొట్టుకొని మొత్తం గోడ రక్షణ గోడ అంతా కూడా కొట్టుకొని వెళ్ళినటువంటి పరిస్థితి మనకు విశాఖ బీచ్లో కనిపిస్తుంది. చాలామంది సందర్శకులు న్యూ ఇయర్ వేళ సెలబ్రేషన్ జరుపుకునే వేళ ఈ ప్రాంతంలో కేవలం అంటే వాహన రాకపోకలు నిషేధించారు, కానీ సందర్శకులు నడిచి వెళ్ళవచ్చినటువంటి నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ కూడాను సందర్శకులను ఈ ప్రాంతంలో రాకుండా మొత్తం కూడాను ఒక కర్రలతో వీళ్ళంతా కూడాను కట్టేసి వీళ్ళంతా ఈ రోడ్లో కేవలం ఏదైతే ఉందో యోగా విలేజ్ నుంచి అలాగే సబ్మెరైన్ వరకు కూడాను ఎవరిని కూడా వాహనదారులను కానీ ప్రజలను కానీ ఎవరిని కూడా అనుమతించే పరిస్థితి లేదు. ఇక్కడ చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా వచ్చారు. చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నారు. బీచ్ చూస్తే ఏమనిపిస్తుంది ఏంటండి? మీకు ఇదంతా చూస్తుంటే ఇప్పుడే ఏమనిపిస్తుంది? ఇందాక లైవ్లో ఇవి పడిపోవడం క్లియర్గా చూసాం. ఇందాక వాటర్ అంతవరకు అదేంటి శాండ్ అలా అంతవరకు ఉండే ముందుకి. మేము నార్మల్గా అక్కడ పిక్స్ దిగుతుంటే ఆ ముందు లైవ్లో పోల్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, అవన్నీ అలా పడిపోయి ఇలా వస్తుంటే ఈ గోడంతా వాలంతా ఈ వాలంతా ఒకేసారి పడిపోయింది. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వస్తే ఫుట్పాత్ మొత్తం ఎగిరిపోయింది. అంటే లైవ్లో అవన్నీ చూసాం. ఇక్కడ చూసి కొంత చాలామంది జనాలు ఉన్నారు. కొంచెం కంగారు హడావిడిగా ఫీల్ అయ్యే కంగారు పడ్డారు చాలా మంది. ఇంకో వాటర్ ఫాల్స్ అదేంటి అల్లే చాలా పెద్దగా వచ్చాయి. చాలా హైట్ వచ్చింది. ఇప్పుడు కూడా రేపటి దాకా కూడా ఇదే పరిస్థితి అంటారు. అయితే మొత్తం ఈ రోడ్ అంతా అవుతుందని అందరూ అంటున్నారు. ఇంకా పెరుగుతూ ఉంటాయి కదా 1:30, 12:30 లోపు ఆ టైంకి వస్తే మొత్తం ఆల్మోస్ట్ వాటర్ అయితే రోడ్డు మీదకి వస్తే సూచనలు ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే తెలిసింది కదా ఎలాగైనా అల్లగా ఫ్రంట్కి వస్తాయి. ఇంకా బ్యాక్ ఇందాక స్టాండ్ అయితే ఇంకా బ్యాక్ ఉండేది. హుద్హుదప్పుడు కూడా ఇంతలా రాలేదు. ఇంకా చాలా హుద్హుదప్పుడు ఇంత ఫ్రంట్కి రాలేదు, కానీ ఇప్పుడు చాలా ఫ్రంట్కి వచ్చింది. జస్ట్ రెయిన్ ఫాల్స్కి ఎంత అలా ఉంటే మరి ఇంకా ముందు ఎలా ఉంటుందని చాలా ఆందోళనగా ఉంది. సో మొత్తంగా చూసుకుంటే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే రేపటి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ కూడా సందర్శకులు ఒక భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి విశాఖ బీచ్లో కనిపిస్తుంది. ఇప్పటికీ వీళ్ళంతా కూడా సెలబ్రేషన్స్కి వచ్చిన వాళ్ళంతా కూడాను కేవలం దూరం నుంచి చూసి కూడాను వెంటనే వెళ్ళడానికి కూడా వెనుతిరిగే పరిస్థితి మాత్రం సందర్శకులా కనిపిస్తుంది. ఎంత అయినప్పటికీ కూడాను ఇక్కడ బీచ్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అలల ఉధృతి ఏ విధంగా ఉందంటే చాలా రఫ్గా కనిపిస్తుంది. చాలా గందరగోళమైనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో
కెరటాలు చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. ఈ కెరటాలు మరోవైపు ఓషన్ కరెంట్, సముద్రపు కరెంట్ ఏదైతే ఉందో అది కూడా చాలా ప్రభావం ఎక్కువగా ఉంది. ఓషన్ కరెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడాను ఇటువంటి కోత పరిస్థితి ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను విశాఖ బీచ్ ఈసారి హుదూద్ తుఫాన్ కంటే మరొక భయాందోళన సృష్టించేటువంటి పరిస్థితుల్లో మనకి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ, విశాఖ బీచ్ నుండి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావం వల్ల కాకినాడ ఉప్పాడ బీచ్ దగ్గర అలలు ఎగిసిపడుతున్నాయి. సముద్రం కూడా ముందుకు వచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. మరోవైపు మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అలల ధాటికి బీచ్ రోడ్డు కూడా కోతకు గురైంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది తీరం వెంబడి? ప్రసాద్, కొద్దిసేపటి కిందట అలల ఉధృతి తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఉప్పాడ ప్రాంతంలో సముద్రం అల్లకల్లంగా మారింది. దాదాపు 5 మీటర్ల ఎత్తు వరకు కూడా అలలు ఎగిసిపడి ముందుకు చొచ్చుకొచ్చే పరిస్థితి ఉంది. అయితే అటు ఉప్పాడ నుంచి ఇటు కాకినాడ వరకు ఏదైతే 9 కిలోమీటర్ల బీచ్ రోడ్ ఉందో, బీచ్ రోడ్ చాలా చోట్ల కూడా ధ్వంసమైన పరిస్థితి. దీంట్లో వాహనాల రాకపోకలకి చాలా అంతరాయం ఏర్పడింది. ఎవరైనా సరే కాకినాడ బీచ్ రోడ్డు మీద ఉప్పాడ, అన్నవరం, తుని ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. మత్స్యకారులు కూడా వేటకి రావాలంటే ఉప్పాడ ప్రాంతం నుంచి కాకుండా కోనాపేట, సుబ్బంపేట నుంచి కూడా కాకినాడ హార్బర్కి వస్తుంటారు. అయితే వీరందరూ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉదయం నుంచి కూడా తలెత్తిన పరిస్థితి కనిపించింది. దాదాపు నేమం నుంచి వార్తపూడి బీచ్ వరకు కూడా ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి మీద కూడా సముద్ర పళ్ళని కూడా ముందుకు చొచ్చుకొచ్చాయి. కొన్ని చోట్ల ఇసుక ప్రాంతం కోతకు గురైంది. అయితే రాక్ వాల్ ఏదైతే ఉందో ఉప్పాడ నుంచి అటు కాకినాడ వరకు ఉన్న రాక్ వాల్ కూడా అలల తీవ్రతకి వేగంగా వస్తున్న అలలు ఢీకొట్టడంతో ఆ వాల్ కూడా చిందరపిందరం అయ్యి రోడ్డు మీదకి రాళ్ళన్నీ కూడా చిల్లచట్టగా పడ్డాయి. అయితే ఈ మార్కెట్ వాహనాలు అలల తీవ్రత పెరిగితే వాహనాల రాకపోకలు నిలిపివేయాలని పోలీసులు ఆలోచించారు. అయితే సాయంత్రం నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో ఈ మార్గంలో ప్రయాణికులు కొంతమంది వెళ్తారు. అయినప్పటికీ కూడా గ్రామం నుంచి పండుగ నుంచి వాళ్ళు పిఠాపురం చేరుకుని వాళ్ళ గమ్యస్థానానికి వెళ్తున్నారు. థ్యాంక్ యూ రాజు, అప్డేట్స్ ఇచ్చినందుకు.